ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము. 12 లగ్నాల్లో జన్మించినటువంటి వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది, ధనయోగాన్ని ఎలా గుర్తించాలి, ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలా ఏర్పడుతుంది, ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి, ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలా అంటే, ఒకటి ధనయోగం, నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది. మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం. ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అంటారు. కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు. అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అయితే వీడియో ఆఖరి వరకు చూడండి. ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జామ్షన్స్ ఏమిటి, మీకు వచ్చే పరిణామాలు ఏంటి, అన్నీ కూడా ఉంటాయి ఇందులో. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ స్ట్రెంగ్త్ ఏమిటి, కాంపిటీషన్గా ఉండడమే మీ స్ట్రెంగ్త్. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటుంటారు, అబ్బా వృశ్చిక లగ్నం వాళ్ళు బాగా మొండి వాళ్ళండి, వాళ్ళు వినరండి అని. వినడము అంటే వాళ్ళ జన్మజాతకంలో ఇన్బిల్ట్గా ఒక యోగం ఉంటుంది. చూడండి, ఒక చేతకొక చిలక ఉంది. ఇది ఇలా ఎందుకు తయారైంది అంటే అదంతే, ఇన్బిల్ట్గా అట్లా తయారయ్యే జీన్స్ కానీ అది అట్లా తయారయ్యేటువంటి ఇది దానిలో ఉంది. పొటెన్షియల్ అందంగా ఉండడం కానీ, ఒక నెమలి ఇలా తయారైంది ఎందుకు, లేకపోతే ఒక గోవెందుకు ఇలా ఉంది, ఒక చెట్టు ఎందుకు ఇలా ఉందంటే దాని జీన్స్ అంతే, అది అట్లాగే తయారవుతుంది. అలాగే వృశ్చిక లగ్నం వాళ్ళకు కూడా ఇన్బిల్ట్గా నేను కాంపిటేటివ్గా ఫీల్ అవుతానని ఇన్బిల్ట్గా ఉంటుంది. అదే వాళ్ళకి బోల్డ్ అంత స్ట్రెంగ్త్. గుర్తుపెట్టుకోండి. దాని సహజ లక్షణాన్ని వదిలేసి వేరే దానిలాగా మారుదాం అనుకోవడం కూడా ఒక తప్పు చేస్తుంటాం మనం. మన సహజ లక్షణాలని కొన్నిటిని వదిలేస్తుంటాం. దట్ బ్యాడ్ అయితే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బ్యాడ్ అంటే కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఈజ్ గుడ్, కానీ ఈర్షపడేటువంటి కాంపిటీషన్ కాదని చెప్పేది. హెల్దీ కాంపిటీషన్లోకి వెళ్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ధనయోగాధిపతి, ధనాధిపతి ఎవరు అంటే గురువు అవుతాడు. గురువు ద్వితీయ పంచమాధిపతి అవుతాడు. అంటే 2 and 5 లార్డ్. అంటే ఇక్కడ మీరు గనక ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ సెక్టార్స్, అలాగే కన్సల్టింగ్ సెంటర్స్ కానీ, లేనట్లయితే టీచింగ్ రిలేటెడ్, ఎనీ మనీ రిలేటెడ్ మ్యాటర్స్. ఇందాక నేను మీకు ఒక మాట చెప్పాను, ఒక వేరే లగ్నం గురించి చెప్పేటప్పుడు కూడా. వృశ్చిక లగ్నానికి కూడా గురువు, బుధుడు బాగున్నారు. ఒక్క నీచభంగ రాజయోగమైనా ఉంది, లేదా ఒక్క విపరీత రాజయోగమైనా ఉంది, అప్పుడు మీరు షేర్ మార్కెట్లో కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది లేదు, మీరు షేర్ మార్కెట్ జోలికి దయచేసి వెళ్ళొద్దని చెప్తాను నేను. 2 గ్రహాలు పాడైపోయండి, ఒక్క ధనయోగం కూడా లేదు. అంటే నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు లేవన్నప్పుడు నేను ఒకటే చెప్తాను, సింపుల్గా మీరు జాబ్ చేసుకోండి, హ్యాపీగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ఒక లక్షణం ఏమిటంటే దశమాధిపతి రవి అయినందుకు, రవి ఏమాత్రం బాగున్నా మీరు ఆపర్చునిటీ ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ జాబ్స్లో పొందుతారు. గవర్నమెంట్ జాబ్స్లో పొందేటువంటి యోగం సూర్య భగవానుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు వీళ్ళకి. ఎందుకు, రవి బాగుంటే కనుక. బికాజ్ ఆఫ్ 10th లార్డ్ అయ్యాడు ఇక్కడ. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని జాతకాలు చూసినప్పుడు 12లో పడిపోయాడంటే రవి, ఇంకేం గవర్నమెంట్ జాబ్ అనుకుంటాం. కాదు, ఆ రవి 12లో ఉన్నప్పటికీ అక్కడ ఉండే నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి తులారాశిలో. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఆ నక్షత్రాల్లో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే గవర్నమెంట్ ధనయోగం ఇస్తారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇదేమిటి నీచంలో ఉన్నాడు మనకు ఎలా ఇస్తున్నాడు అని. జాతకాలు పనిచేయట్లేదు అని డౌట్ వస్తుంది. కాదు, ఆ ప్లానెట్ PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గ్రహం ఎక్కడుంది ఏమిటి అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్గా చూడాలి, చూసి అనాలిసిస్ చేసుకోవాలి, దేని ద్వారా డబ్బులు వస్తుందని చూసుకోవాలి. అదేవిధంగా కేసెస్కి గెలవడం ద్వారా కూడా ధనయోగాన్ని ఇస్తాడు, లగ్న షష్టమాధిపతి కుజుడైనందుకు. అయితే ఇక్కడ చంద్రుడు కనుక ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు కనుక మీకు ఒకవేళ ఉన్న ప్రదేశంలోనే ఉండి మీరు డబ్బులు సంపాదించాలి, ఉన్న ఊర్లోనే నేను పైకి రావాలంటే రారు. గుర్తుపెట్టుకోండి. వేరే ఊరు, వేరే ప్రాంతము, వేరే దేశానికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడే మీకు కలిసి రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి వృశ్చికం వారు. ఇక
ప్రధానంగా మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. లేనట్లయితే లలితా సహస్రనామాలలో ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః ఈ నామస్మరణ చేయండి. అనే విధాలు మీకు బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా ఒక మార్గం, ఒక ప్లేస్కి వెళ్ళాలి. ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం, లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం. ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది, 12 భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి. రవి ఇస్తున్నాడు అనుకోండి, రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెరలో లేడు, పాపగ్రహాలతో కలిసి లేడు, అదేవిధంగా ఎక్కడ నెగేటివ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు, 6, 8, 12 కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే, అంటే ఆరోగ్యానికి సంబంధించి మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు. మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్, యోగా మాస్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే 100% మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి, కంప్యూటర్స్, ఫార్మసీ, అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరలో ఉందా దాన్ని పక్కన పెట్టండి, పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి. ఆ రకంగా వెళ్ళండి ఎప్పుడు కూడా. అలాగే చంద్రుడు సైకాలజిస్టులు, చిన్నపిల్లలు డాక్టర్లు, వాటర్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, పెరుగు, పాలు, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతాడు. ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కాంబినేషన్స్ కలవాలి. శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుండాలి ఆ రకంగా. అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి. పొలాలు కొనొచ్చు, కొని అమ్మడాలు చేయొచ్చు. అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. 3-4 కనెక్టివిటీ రావాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకోండి, కర్మాగారాలు, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు. ఏదైనా ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటే. కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. అలా చూసుకోవాలి. అయితే అక్కడ గురువు బాగుండాలి. మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి, అంటే ఎనీథింగ్ మీడియేటింగ్, మెర్క్యూరీ బాగుండాలి. చిట్ ఫండ్స్ నడుపుతారా, మెర్క్యూరీ బాగుండాలి, అంటే బుధుడు బాగుండాలి. అదేవిధంగా అప్పులు నడుపుతున్నా, చిట్ ఫండ్స్ నడుపుతున్నా, డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు. అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ, అంటే బుధుడిని చూసుకోవాలి. స్కూల్స్, కాలేజెస్, ట్రైనింగ్ సెంటర్స్, టీచింగ్స్, లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి. వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు, బుధుడు బాగుండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు బాగున్నాయా, మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళొచ్చు, హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు. ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి, లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి, ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి, వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్, లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది. సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఎక్స్రే, లేకపోతే డయాగ్నోటిక్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి, ఇట్లాంటివన్నిటికీ కూడా రాహు, కేతువు కూడా. అయితే కేతువు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతువు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కేతువు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు, మంచి యోగాన్ని ఇచ్చే కారకుడు ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు. మీరు గమనించండి. కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్. కేతు అంటే ఇంకెవరూ దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు. ఆ రకంగా ఇచ్చాడు అక్కడ. సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నావు, దీనికి మన మంత్రం ఏమిటి? శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్న ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అనే మంత్రం మీరు ఖచ్చితంగా 40 నిమిషాలు చేయండి. మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి? అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు. సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది, మీకు ధనయోగాలు పెరుగుతాయి, మీకు సోర్సెస్ పెరుగుతాయి.
అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనేటువంటి నామం చేసుకోండి. ఆదివారము శుక్రవారము చపాతీలు 3 చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ గోవుకి తినిపించండి. అది కూడా దేశీవాలి గోవై ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే 100% బాగుంటుంది. దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తుపరంగా చెప్తాను. ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది, అవకాశాలు వచ్చేటువంటి స్థానం. చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తూ అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి. ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒక్కోసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది. కాబట్టి అది చూసుకోండి. ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. చాలామంది తెలియక మనీని నైరుతి మూలను పెడతారు. అలా కాకుండా వాయువ్య మూల పెట్టండి. అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే 100% మీరు గొప్ప ధనవంతులై తీరుతారు. శ్రీమాత్రే నమః.